నమస్కారం. ఒక 2.5 years జర్నీ ఈరోజు థియేటర్స్కి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాం, ఎమోషన్గా అయిపోయినాం. ఈరోజు మార్నింగ్ థియేటర్కి వెళ్ళేసి సినిమా చూసాక పోతే ఆ పేపర్స్ ఆ పూలు తప్ప అసలు ఒక డైలాగ్ వినిపించలేదు. సార్, యూ హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ జాబ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ 24 క్రాఫ్ట్స్ సపోర్ట్ లేనిది సినిమా అసలు ఇమాజిన్ కూడా చేయలేను. థ్యాంక్ యూ ఎవ్రీబడి టు మేక్ ఇట్ అచీవబుల్ అండ్ మేక్ ఇట్ బ్లాక్ బస్టర్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. వితౌట్ యువర్ సపోర్ట్, వితౌట్ యువర్ గైడెన్స్ ఈ సినిమా ఇంత ముందు రాకపోతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా నందమూరి వీరాభిమానులకు, తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులు అందరికీ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ నా చేతిలో దండం పెడుతున్నాను. రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్స్ అ లాట్. బికాస్ ఒక సినిమా సక్సెస్ అయితే అండి మా ఇండస్ట్రీ మొత్తం బాగుంటుంది, మేమందరం హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మేము కష్టపడి మా యొక్క థాట్ని మీ ముందు పెడుతున్నాం. సో ఒక ఫిల్మ్ సక్సెస్ అయితే ఆ సక్సెస్ హోల్ ఇండస్ట్రీది. సో థ్యాంక్స్ వన్స్ అగైన్ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ మా ఫ్యాన్స్ అందరికీ ఫర్ గివింగ్ సచ్ అ బిగ్ సక్సెస్. ఈ ఫిల్మ్ అండి ఒక 2 years నుంచి మేము పడుతున్న కష్టం. అంటే 1940s బ్యాక్డ్రాప్ చెయ్యాలంటే అంత ఈజీ కాదు. సో ప్రతిదీ డీటెయిల్గా, అంటే స్టోరీ వైజ్ శ్రీకాంత్ నాతోని ఒక 1 year ట్రావెల్ చేసినప్పటికీ ఆ 1 yearలో దే ఆల్రెడీ స్టార్టెడ్ ద ప్రీ ప్రొడక్షన్. సో ఫస్ట్ సౌందరరాజన్ గారి గురించి చెప్పాలండి. యాక్చువల్లీ నేను చెప్పచ్చలేదో నాకు తెలియదు, కానీ ఆయన హీ అండర్వెంట్ మేజర్ హార్ట్ సర్జరీ. మేమందరం భయపడిపోయాం, ఎందుకంటే అప్పటికే హీ వాజ్ హాఫ్ ఇన్వాల్వ్డ్. మొత్తం ఇలా లుక్ అండ్ ఫీల్ ఇలా ఉండాలి, ఇలాంటి లెన్స్ వాడాలి, ఇలాంటి కెమెరా వాడాలి, ఇవన్నీ చెప్పి సడన్గా హీ వెంట్ త్రూ మేజర్ హార్ట్ సర్జరీ. నిజంగా అసలు ఏమైపోద్ది అనుకుంటే డాక్టర్స్ 3-4 months రెస్ట్ తీసుకోమన్నారు. కానీ ఆయన విల్ పవర్ ఈ సినిమాని ఎలాగైనా సరే నేను బాగా చెయ్యాలి. ఐ ఎన్విజన్ దిస్ ఫిల్మ్. యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ గుడ్ విజన్. లెన్స్ వాడాలి, ఆ లెన్స్లో ఒక చిన్న వాట్ ఇస్ దట్ కాల్రైజ్ లెన్స్ విచ్ హాస్ కుక్ లెన్స్ విచ్ హాస్ బ్లర్ ఎట్ ద ఎడ్జ్ విచ్ గివ్స్ కుక్ లుక్. ఓకే, సో అంత తపన పడిపోయి ఎగ్జాక్ట్లీ 2 months వచ్చేసాడు ఆయన. 18th day was shooting. Yeah, 18th day that he came back. So sir, thanks a lot sir. You have given such a great అంటే బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ అండి. ఈ కాంట్రిబ్యూషన్ కంటే ఎప్పుడు ఒకరు తోడ్పడి ఉండాలి. అది ఎవరు అంటే అది ప్రొడ్యూసరు. సార్ నాకు ఇలాంటివన్నీ కావాలి, ఇలాంటి లొకేషన్లో చేసుకుంటాను, లేకపోతే ఒక రోజు కాదు 2 రోజులు పట్టుద్ది, ఇలాంటివన్నీ చెప్తుంటే డెఫినెట్గా బడ్జెట్ ఇస్ వన్ మేజర్ రెస్ట్రిక్షన్ ఫర్ ఎవ్రీ వన్. బడ్జెట్ ఎంతైనా పర్లేదు, ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఇది అద్భుతంగా రావాలి, ఐ విల్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ని ఇంత బాగా హ్యాండిల్ చేసిన అభిషేక్ గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ సరే, అభిషేక్ గారు ఫోర్ ఫ్రంట్లో ఉంటే వాసు గారు వాజ్ అట్ ద బ్యాక్. అందరినీ వాళ్ళ ప్రొడక్షన్ టీం అంతా, వెంకటేశ్వర గారు అందరూ, మోహిత్, వీళ్ళందరూ కూర్చొని అంతమందిని, నవీన్ ఆల్మోస్ట్ ఎవ్రీడే మాకు ఒక 200 మంది క్రూ ఉండేవారు. అండ్ లొకేషన్స్ వేర్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఒక్క చోట చేయలేదు. కారైకుల్లో ఒక 27 రోజులు, వైజాగ్లో ఒక 15 రోజులు పీక్ సమ్మర్లో. సో ఈ అన్నిటినీ వీళ్ళు జస్ట్ దే హ్యావ్ హెల్ప్డ్ అస్, మాకు ఏం కావాలంటే అది. సో టీం మొత్తాన్ని అలా ముందుకు నడిపించడం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. అండ్ శ్రీకాంత్ సార్, ప్లీజ్ కమ్. చాలా మంచి స్టోరీ ఇచ్చాండి. అండ్ నిజంగా అంటే బింబిసార నేను థియేటర్కి వెళ్ళి చూశాను. ఆ డైలాగ్స్కి వచ్చిన రెస్పాన్స్కి ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. మళ్ళీ అంత రేంజ్ డైలాగ్స్ నేను వస్తాయా, ఎవరైనా రాసిస్తారా అని అనుకునే తరుణంలో ఇవాళ థియేటర్ నేను 2 సార్లు వెళ్ళండి. ఐ వెంట్ టు బ్రహ్మరాంబ, ఐ వెంట్ టు సుదర్శన్ 35. ఎందుకంటే ద అప్లాజ్ దట్ ఆడియన్స్ వేర్ గివింగ్ మీ, ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. నథింగ్ అంటే ఇంకొకసారి వెళ్ళి ఆ షౌటింగ్ విందాం, ఆ అప్లాజ్ విందాం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళటం జరిగింది. శ్రీకాంత్, థ్యాంక్స్ అ లాట్. బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అంటే ఎక్కడా డీవియేట్ అవ్వకుండా. ఒకరు చెప్తున్నారు నాకు, సార్ సుభాష్ చంద్రబోస్ టాపిక్ పెట్టుకొని ఎక్కడ దాని మీద రుద్దకోకుండా, ఆయన ఫేస్ కూడా చూపించుకోకుండా ఆయన రెలవెన్స్తో సినిమా చేశారు,
చాలా బాగుంది స్క్రీన్ ప్లే అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు. సో దట్ కాంప్లిమెంట్ గోస్ టు శ్రీకాంత్, థ్యాంక్స్ లాట్. మా గాంధీ గారు యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం చాలా 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 బాగా చేశారు ఆర్ట్ వర్క్. నేను అసలు కొన్నిసార్లు నేనే సెట్స్ వద్దు సెట్లు ఎందుకు, నార్మల్గా ఆర్ఎస్సీలో అలాంటి లొకేషన్స్ ఉన్నాయి చేసేద్దాం అన్నా అభిషేక్ గారు సపోర్ట్తోని బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ సెట్స్. అయితే ఐ కెన్ ప్రౌడ్లీ సే నా ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెట్స్ అండి. చాలా బాగుంది, చాలా బాగా చేశారు, థ్యాంక్స్ లాట్. అండ్ మా వెంకట్ మాస్టర్ డేట్లే కొంచెం బాగా ఇబ్బంది పడుతుంటాడు మాస్టర్, కానీ పటాస్ అప్పుడు బాగుండేవాడు మాస్టర్. ఎప్పుడు కానీ అప్పుడు డేట్లు ఇచ్చారు, కొంచెం ఈ మధ్య పెద్ద మాస్టర్ అయిపోయి బట్ అయ్యో నాకు చాలా ఇష్టమైన మాస్టర్. అంటే లైక్ ఏమైనా లైక్ బ్రదర్, హీజ్ లైక్ బ్రదర్ టు మీ. కొంచెం ఇబ్బంది పెట్టిన డేట్స్కి వస్తే మాత్రం ద కమిట్మెంట్ హీ గివ్స్. ఇప్పుడు ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఉంటుందండి, ఆ ఫైట్లో మాస్టర్ కాన్సెప్ట్ వినేసి అన్నా ఇది జనరల్గా ఈ రోజుల్లో అంతా హై స్పీడ్ షాట్